చూడండి, నాయిన్ అనేటువంటి ప్రాంతంలో ఒక తల్లికి తనకు ఒకే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు మరణించాడు. ఆ కుమారుడు మరణించిన దాన్ని బట్టి ఆ తల్లి ఎంతగానో దుఃఖపడుతుంది, ఎంతగానో ఏడుస్తుంది, ఎంతగానో కన్నీరు విడుస్తుంది. అయ్యో, నా ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడే, నా ఒక్కగానొక బిడ్డ చనిపోయాడే అని ఎంతగానో వేడుస్తుంది. నాకు ఏ ఆధారం లేదే, నా బిడ్డ చనిపోయాడు, నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, నా బిడ్డ చనిపోయాడే, నాకు ఇంకెవరు లేరే అని చెప్పి ఎంతగానో ఆ తల్లి ఏడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. ఆ చనిపోయినటువంటి ఆ బిడ్డని పాడి మీద మోసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ తల్లి కూడా తన వెంటనే వెళ్తుంది. ఆ పాడితో పాటు తన తల్లి కూడా వెళ్తూ ఉంది, ఏడుస్తుంది, రోదన చేస్తూ ఉంది, ఎంతగానో ఆమె దుఃఖపడుతూ ఉంది. అయితే ఆ ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆ ప్రాంతానికి యేసు ప్రభు వారు వచ్చి ఏడుస్తున్నటువంటి ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆ తల్లిని ఓదార్చాడు. చనిపోయినటువంటి తన బిడ్డ పాడి మీద ఉన్నటువంటి తన బిడ్డని యేసు ప్రభు వారు ముట్టి ఏమన్నాడంటే, చిన్నవాడా లెమ్ము అని చెప్పిన వెంటనే చనిపోయిన వాడు లేచాడు. చనిపోయిన ఆ బిడ్డ లేచి నడిచాడు. ఆ బిడ్డని తన తల్లికి యేసు ప్రభు వారు అప్పగించి ఆ తల్లి కన్నీటిని తుడిచి ఆ చనిపోయిన బిడ్డని దేవుడు బ్రతికించాడు. అద్భుతం! ఎంత గొప్ప కార్యం! ఎందుకు యేసు ప్రభు వారు ఆ మాట చెప్పాడనంటే, నువ్వు దుఃఖపడుతూ ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను ఓదారుస్తాడు, ఆయన నీ స్థితిని మార్చి అద్భుతం నీ జీవితం జరిగించి ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, దుఃఖపడేవారు ధన్యులు, వాడు ఓదార్చబడతారంటే ఆయన ఓదారుస్తాడు. ఆ తల్లి దుఃఖపడింది, తన బిడ్డ చనిపోయాడని చెప్పి దుఃఖపడింది. ఆవిడ ఓదార్చడానికి యేసు ప్రభువే అక్కడికి వచ్చి, దేవుడే ఆ తల్లి దగ్గరకు వచ్చి తన తల్లిని ఓదార్చాడు, తన కుమారుడు బ్రతికించాడు. ఎంత అద్భుతమైన కార్యం ఇది! చూడండి, మరణించినటువంటి ఒక బిడ్డని యేసు ప్రభువు బ్రతికించి అద్భుత కార్యం చేస్తాడు. ఆ ప్రాంతంలో ఉన్నవారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశ్చర్యపడి, అయ్యో ఇది ఎలా జరిగిందనంటే యేసు ప్రభు చేసినటువంటి కార్యం. ఈయన దేవుడని, ఈయన శక్తి కలిగిన వాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం జరిగించాడు. ఇది నాన్న నీ జీవితంలో కూడా నువ్వు ఏ స్థితిని బట్టి దుఃఖపడుతున్నావో, ఏ కష్టాన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో, నీ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడు? సంతోషంగా మారుస్తాడు. నిన్ను ఓదార్చడానికి ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను ఓదారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు.